స్పైసీ చికెన్తో ఒక డే మొత్తాన్ని ఇలా ఫుల్ ఫ్లెడ్జెడ్గా ప్లాన్ చేయాలని అందరికీ ఉంటుంది కదా. అది వీకెండ్ అయితే నా సామిరంగా. హాయ్, నేను మీ మహేష్ మజిలీ. ఎప్పుడు ఆ కొండలు గుట్టలు వాకింగ్ వర్కౌట్సే కాదు, అప్పుడప్పుడు ఇలా కూడా చిల్ అవుతూ ఉండాలి. అందుకే వీక్ ఆఫ్ రోజు గట్టిగా ప్లాన్ చేయాలని ఫిక్స్ అయ్యాయి. ఇంట్లో ఆడవాళ్ళకి రెస్ట్ ఇచ్చేసి మొత్తం నేనే ప్రిపేర్ చేశాను. వెజిటబుల్స్ కోయడం మొదలు గ్యాస్ స్టవ్ ఆపడం వరకు మొత్తం మనమే. ఇదేంది ఇది, చికెన్లో బొగ్గులేసి పొగలు తెప్పిస్తున్నారు అనుకుంటున్నారా? అదే స్పెషల్. చికెన్ కబాబ్స్ తినుంటారుగా, బొగ్గుల మీద కాల్చిన ఆ ఫ్లేవర్ అబ్బో అదిరిపోద్ది. సేమ్ టు సేమ్ అదే ఫ్లేవర్తో చికెన్ కర్రీ కావాలంటే ఇలా చేయాల్సిందే. టేస్ట్ కూడా అదిరిపోద్ది. ఇక మొదలెడదామా? ఫస్ట్ చికెన్ ఫ్రైతో స్టార్ట్ చేద్దాం. పెద్ద చికెన్ పీసులు కొట్టించుకొని వాటికి మసాలా మొత్తం దట్టించి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లోనో పక్కనో పెట్టేయాలి. అలా మ్యారినేట్ అయిన చికెన్ని సలసలా కాగే నూనెలో వేసి ఎర్రగా కరకరలాడే వరకు ఫ్రై చేయాలి. ఇదిగో ఇలా మాడిపోకుండా కరెక్ట్ టెంపరేచర్లో ఫ్రై చేయాలి. చికెన్ ఫ్రై అవ్వగానే ఇక నెక్స్ట్ చికెన్ కర్రీ స్టార్ట్ చేశారు. ఆ స్మోకీ ఫ్లేవర్ వచ్చే చికెన్తో కర్రీ చేస్తే ఇల్లంతా గుమగుమలాడిపోయింది. దానికి కావాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్నీ రెడీ చేసుకోవాలి. చికెన్ కర్రీ గ్రేవీతో రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే చికెన్ వేసిన తర్వాత ఒక 10 నిమిషాలకు పైగా హై ఫ్లేమ్ మీద కుక్ చేయాలి. తొందరపడి అప్పుడే వాటర్ పోయకూడదు. వితౌట్ వాటర్ కుక్ చేస్తేనే ఇలా గ్రేవీగా వస్తుంది. 50% కుక్ అయిన తర్వాత వాటర్ పోసి ఉడికించాలి. మొత్తం చెప్పింది చెప్పినట్టు చేస్తే కర్రీ ఇలా కలర్ఫుల్గా రెడీ అవుతుంది. ఇక ఇప్పుడు చేసేది అసలైన ఘట్టం. ఇది కేవలం కిచిడియే కాదు, ఫుల్ ప్యాకేజ్డ్ హెల్దీ ప్రోటీన్ ఫుడ్. అంత హెల్దీ ఏముందో అని అనుకుంటున్నారా? చెప్తామేనండి. ఫస్ట్ మనకు కావాల్సిన మసాలా దినుసులు రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, క్యాబేజీ, క్యారెట్, పచ్చిమిర్చి, సోయాబీన్స్ తీసుకోవాలి. ఇందులో ఇంకా స్వీట్ కార్న్, బీన్స్ కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మర్చిపోకుండా ఏదైనా ఒక ఆకుకూర పేస్ట్ వేసుకోవాలి. ఏదైనా పర్లేదు, పాలకూర, గోంగూర, తోటకూర, మెంతికూర ఏదైనా సరే ఒక ఆకుకూర వేసుకోవచ్చు. ఆయిల్ లేకుండా పూర్తిగా నెయ్యితోనే దీన్ని చేసుకోవాలి. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత నానబెట్టుకున్న కందిపప్పు, పెసరపప్పు, రెడ్ దాల్, పచ్చి బఠానీ కూడా వేసుకోవాలి. ఆఖరిలో నానబెట్టిన బాస్మతి వేసుకొని ఒక నిమ్మకాయ మొత్తం వేసి వండాలి. ఇక దాంట్లోనే గరం మసాలా, ఉప్పు వేసుకొని ఎసురుకు తగ్గ నీళ్లు పోసుకొని ఒకసారి టేస్ట్ చూసి కుక్కర్ మూత పెట్టేయాలి. తక్కువ మంట మీద పెట్టి 3 విజిల్స్ రానించి ఆపేయాలి. లోపల ఎయిర్ మొత్తం పూర్తిగా వెళ్ళేదాకా ఉంచితే ఇదిగో ఇలా రెడీ అవుతుంది. అంతా పూర్తయ్యాక ఇలా ప్లేట్లో వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని తింటుంటే అబ్బో చెప్పేది కాదులే. మీరు కూడా ట్రై చేసి చూడండి, మళ్ళీ చేసుకోవాలనుకుంటారు. థ్యాంక్ యూ, మీ మహేష్ మజిలీ.